హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజైతే మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నా. చూసేయండి. ఒక బాండిల్ తీసుకొని అందులో నూనె వేసుకొని ఉద్దుపప్పు ఆవాలు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి కొత్తిమీర వేసి మరియు ఆనియన్స్ బాగా వాడనిచ్చాలి. చూసాక ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా ఇంట్లోనే ఈజీగా ఈ యొక్క మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నా. చూసేయండి. చూసాక ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే చాలా దోరగా వేగించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా ముందుగానే వేసి ఉంచుకోవాలి. చూడండి, ఇందులో కొంచెం అయితే ఆయిల్ మిక్స్ చేశాను టేస్ట్ వచ్చేదానికి. చూడండి, ఇప్పుడైతే చాలా బాగా వాడు చేస్తున్నా. కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం టొమాటోని అయితే వేసేస్తున్నా. టొమాటోని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది చాలా ద్వారగా వేయించుకుంటే మనకు టేస్ట్గా వస్తుంది మష్రూమ్ కర్రీ అనేది. చూసాక ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నా. చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా ద్వారగా అయితే వేగిపోయింది. ఇంకా కొంచెం బాగా వేగించుకోవాలి. చూడండి, సండే అయితే స్పెషల్గా అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ యొక్క మష్రూమ్ కర్రీని చేసుకుంటారు. కొంచెం స్పైసీగా టేస్టీగా అయితే వచ్చేస్తుంది కర్రీ. చూడండి, ఇప్పుడైతే నేను బాగా ఇందులో పేస్ట్ అయితే వేసేసాను. అల్లం పేస్టు, కొన్ని పప్పు దినుసులు అయితే వేసేస్తున్నాను. వేసి బాగా వాడ్చుకుంటున్నా. చూడండి, ఇది పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. చూసేయండి. చూసాక ఫ్రెండ్స్, ఇందులో కొంచెం సాల్ట్ని అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పచ్చివాసన రాకుండా బాగా దోరగా అయితే నేను వేయించుకొని ఇందులో కొంచెం కారం అయితే మిక్స్ చేయడం జరిగింది. కారాన్ని మిక్స్ చేసిన తర్వాత బాగా కొంచెం వేగనివ్వాలి. చూడండి, ఇప్పుడైతే నేను బాగా వేగనిచ్చేసాను. కొంచెం దోరగా వేగిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే నేను మష్రూమ్ని అయితే మిక్స్ చేయబోతున్నా. చూసేయండి, ఇందులో అయితే ఈ యొక్క మష్రూమ్ని అయితే వేసేస్తున్నాను. నీళ్ళు లేకుండా బాగా ఇది చేసుకొని ఇందులో వేయాలి. ఒక రోజు నీళ్ళు ఉండకూడదు. ఇప్పుడైతే నేను ఈ యొక్క మష్రూమ్ని అయితే ఈ యొక్క కర్రీలో అయితే వేసేసాను. ఇప్పుడు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ మష్రూమ్ని అయితే నేను బాగా వేయిస్తున్నా. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా టేస్టీగా స్పైసీగా అయితే వచ్చేస్తుంది. మీరు మీ ఇంట్లో ఈజీగా ఇలాంటి మష్రూమ్ కర్రీని అయితే ట్రై చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. మీ మిడిల్ క్లాస్ నాని. చూసాక ఫ్రెండ్స్, ఈ మష్రూమ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ముందుగా అయితే ఈ మష్రూమ్ని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళలో ఉడికించుకున్న తర్వాత ఈ మష్రూమ్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ముందు వేయించుకున్నాం కదా, దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ మష్రూమ్ అయితే. చూసాక ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో బాగా ఉడకాలంటే ఫస్ట్ మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలి ఫ్రెండ్స్. నేనైతే 10 నిమిషాలు మూత పెట్టేసి ఇలాగే ఉంచేసాను. మళ్ళీ తీసి చూసుకోవాలి కొంచెం ఉడికిందా లేదా అని. మళ్ళీ నేను అలాగే మూసేస్తున్నా. చూడండి, మష్రూమ్ అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూతనైతే తీసేసి ఇప్పుడైతే బాగా వేయించుకున్నా. చూడండి, బాగా అయితే వేయించేసిన మష్రూమ్ అయితే కొంచెం టేస్టీగా స్పైసీగా అయితే వచ్చేసింది. మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా ఈ యొక్క మష్రూమ్ కర్రీని అయితే తయారు చేసుకోండి. ఇందులో అయితే కొంచెం వాటర్ని అయితే మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకున్నా. ఎందుకంటే కొంచెం స్పైసీగా టేస్టీగా రావాలి. ఇది మష్రూమ్ అయితే చపాతీలో కానీ వెజ్ బిర్యానీలకైతే ఇంకా టేస్టీగా స్పైసీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సండే స్పెషల్గా అయితే నేను ఈ యొక్క వంటను అయితే మా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్, ఈరోజు అయితే మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా స్పైసీగా అయితే ఉంటుంది.
ఈ మష్రూమ్ కర్రీ వెజిటేబుల్ రైస్ కానీ చపాతీలో కానీ వేసుకొని తింటుంటే అబ్బా ఆ టేస్టే వేరు. మీరు కానీ తప్పకుండా నా మష్రూమ్ని ట్రై చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. ఈరోజైతే మష్రూమ్ కర్రీ అయితే మా ఇంట్లోనే ఈజీగా ఈ యొక్క రెసిపీని అయితే తయారు చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ మష్రూమ్ని వెజిటేబుల్ రైస్లో వేసుకొని తినబోతున్నా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ మిడిల్ క్లాస్ నాని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక వంటకంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.